గైస్, ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ జరిగాయి, అది మనందరం చూసాము. అండ్ నాకేమనిపించిందంటే ఈ నామినేషన్స్ అంతా స్క్రిప్టెడ్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ నామినేషన్ పాయింట్స్నే కరెక్ట్గా పెట్టలేని వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎంత క్లియర్గా చెప్తున్నారు, ఒక్కొక్క పాయింట్ని ఎంతసేపు ఆర్గ్యూ చేశారు, ఒక్కొక్క పాయింట్తో గన్ షాట్గా పెట్టేశారు పాయింట్స్ అన్నీ. సో అది నాకు అంత స్క్రిప్టెడ్లా అనిపించింది. వీక్ కంటెస్టెంట్స్ కూడా క్లియర్గా పాయింట్స్ పెట్టినందుకు. దిస్ వీక్ ఈస్ ద లాస్ట్ వీక్ ఫర్ మెగా చీఫ్. సో ఈ వీక్లో 5 మెంబర్స్ చీఫ్ కంటెండర్స్ అవ్వచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. సో వీళ్ళలో ఆల్రెడీ 4 మెంబర్స్ అయిపోయారు, అది మనం నిన్న చూసాము. పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ. సో వీళ్ళ 4 మెంబర్స్ కాకుండా లాస్ట్కి నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు మిగిలిపోతారు. వీళ్ళలో నుండి హౌస్ మేట్స్ సెలెక్ట్ చేయాలి ఎవరు అని. సో ఫైనల్గా హౌస్ మేట్స్ వచ్చేసి రోహిణిని సెలెక్ట్ చేస్తారు. చీఫ్ కంటెండర్ టాస్క్ ఏంటంటే సమ్ పాయింట్స్ని గెయిన్ చేయాలి. దీంట్లో హైయెస్ట్ పాయింట్స్ తేజ దగ్గర ఉన్నాయి, దాని తర్వాత రోహిణి. నాకెందుకో ఈ వీక్ టేస్టీ తేజ మెగా చీఫ్ అవ్వచ్చు అనిపిస్తుంది. బై, టేక్ కేర్.